2025లో 2025లో రిలీజ్ అవ్వబోయేటువంటి అట్లీస్ట్ అవుతాయని నేను నమ్ముతున్నటువంటి మోస్ట్ బిగ్ మూవీస్ ఏంటి, అందరికీ ఇంట్రెస్ట్ ఉన్న మూవీస్ ఏంటి, వీటిల్లో మళ్ళీ నేను ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఇష్టపడుతున్నా, వెయిట్ చేస్తున్నా యాంటిసిపేటెడ్ మూవీస్ ఏంటి అనేది మనం ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. ఒక 1500 లైక్స్ టార్గెట్ పెట్టుకున్న ఈ వీడియోకి దయచేసి ఇవ్వండి, నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మీకు ఈ వీటిలో ఏది యాంటిసిపేటెడ్, మీరు ఎందుకు ఏ మూవీ గురించి ఎందుకు వెయిట్ చేస్తున్నారు కూడా కామెంట్ చేయండి. లాస్ట్లో గేమ్ చేంజర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తుంది. లిస్ట్ ప్రకారం చూస్తే గేమ్ చేంజర్ ఫస్ట్ వస్తుంది. శంకర్ అండ్ రామ్ చరణ్ యొక్క కాంబినేషన్ రీసెంట్గా వచ్చేటువంటి ట్రైలర్ వల్ల దీని మీద ఎక్స్పెక్టేషన్ కాస్త బెటర్ అయింది. గతంలో చాలా ఇండియన్ 2 వల్ల కావచ్చు, రోబో 2 వల్ల శంకర్ ఫామ్ కోల్పోయడం చాలా క్లియర్గా కనిపించింది. బట్ ఈ ట్రైలర్ తర్వాత మాత్రం కాస్తంత హోప్, నాలాంటి డై హార్డ్ శంకర్ ఫ్యాన్స్కి కాస్తంత హోప్ అయితే ట్రైలర్ తర్వాత డెఫినెట్లీ కనిపించింది. అది క్యారీ అవుతుందా మూవీతో, ఎందుకంటే కార్తిక్ సుబ్బరాజ్ యొక్క స్టోరీ, సో మేబీ క్యారీ అవ్వాలని కోరుకుందాం. అండ్ ఇంకొక మూవీ వచ్చేసి, అంటే ఇది లిస్ట్ వరుసగా కాదు, ఒక్కొక్క మూవీ జస్ట్ అట్లా చెప్పుకుంటూ వచ్చా. అనగనగా ఒక రాజు మూవీ, ఈ నవీన్ పోలిశెట్టిది. నవీన్ పోలిశెట్టి ఎప్పుడెప్పుడు మూవీ తీస్తాడా అని ఈ అతని కైండ్ ఆఫ్ సటిల్ కామెడీని ఇష్టపడేవాళ్ళం, అతను ఫారాఫ్రేజల్ కామెడీని ఇష్టపడేవాళ్ళం చాలా వెయిట్ చేస్తూ ఉంటాము. సో అతను అనుష్కతో వచ్చినటువంటి ఆ మూవీ తర్వాత, అంతకుముందు జాతిరత్నాల తర్వాత కాస్త లేట్గా తీస్తున్నాడు మూవీస్, ఇంకాస్త ఫాస్ట్గా తీస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో సితారా ఎంటర్టైన్మెంట్స్ చిన్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. డిజెట్ ఇల్లు లాంటివి కానీ, మ్యాడ్ కానీ ఇట్లాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు నాగవంశీ. సో ఈ స్క్రిప్ట్ చాలా బాగుందని కూడా తెలుస్తుంది. సో ఈ మూవీ వెరీ యాంటిసిపేటెడ్ మూవీస్ ఆఫ్ ద ఇయర్. తర్వాత వచ్చేది హరిహర వీరమల్లు. క్రిష్ కనీసం గౌతమిపుత్ర శాతకర్ణి లెవెల్లో ఉన్న, నాకు అది పెద్దగా నచ్చలేదు, కానీ ఆ లెవెల్లో ఉన్న ఈ సినిమా భయంకరమైనటువంటి హిట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నాయి. కానీ బట్ మధ్యలోనే క్రిష్ వెళ్ళిపోవడం, వేరే వాళ్ళు ఈ మూవీని డైరెక్ట్ చేస్తూ ఉండడం అనేది ఒక ఒక బ్యాడ్ ఫేస్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. రీసెంట్గా వచ్చిన టీజర్ కూడా పెద్ద ఇంప్రెసివ్గా ఏం లేదు, మరి ఎట్లా చేస్తారో తెలీదు. రాజా సాబ్ ఇంకో మూవీ. ఇది పాన్ ఇండియాలో హర్రర్ మూవీస్లో, అంటే మారుతి కనుక జాగ్రత్తగా తీస్తే, తెలుగు వాళ్ళ సంగతి పక్కన పెడితే, సౌత్ ఇండియా పక్కన పెడితే, నార్త్ ఆడియన్స్, ఎస్పెషల్లీ హిందీ ఆడియన్స్, మీకు హిందీ బెల్ట్ ఉంటుంది కదా, మాస్ ఆడియన్స్ బెల్ట్, ఈ బెల్ట్ మొత్తం మీకు హారర్ మూవీస్కి పూనకంతో ఊగిపోతారు. దానికి లైవ్ ఎగ్జాంపుల్ స్త్రీ 2 కానీ, బుల్బులయ్య 3 కానీ. ఇవి చాలా నార్మల్ మూవీస్. స్త్రీ 2 అసలు పెద్ద గొప్పగా ఏం లేదు, కానీ అది RRR రికార్డ్స్ని కూడా బదులు కొట్టింది. చాలా చోట్ల బాహుబలి దగ్గరికి, దంగల్ దగ్గరికి, జవాన్ దగ్గరికి కూడా వెళ్ళిపోయింది. కొంచెం చోట్ల జవాన్ కూడా క్రాస్ చేసింది. అంటే ఒక హర్రర్ మూవీకి నార్త్ బెల్ట్ అంత పిచ్చెక్కిపోద్ది. సో రాజాసేబ్ కనుక జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మారుతి చాలా పెద్ద హిట్ అయ్యేటువంటి అవకాశం. తర్వాత చావా, వికీ కౌశల్ది చావా, శివాజీ మహారాజ్ యొక్క కొడుకు కథగా వీళ్ళు చావా తీస్తున్నారు. మన పుష్ప 2తో రిలీజ్ అవ్వాలి. పుష్ప 2 వల్ల వీళ్ళు దీన్ని రిలీజ్ ఆపేశారు, ఎందుకంటే ఇద్దరికి ఒకటే డిస్ట్రిబ్యూటర్ అండ్ వాళ్ళు కూడా రిస్క్ తీసుకోదలుచు. ఏ మూవీ కూడా పుష్ప 2కి ఎదురయ్యి రిస్క్ తీసుకునే ఛాన్స్ ఇండియాలో ఏ మూవీ చేయలేదు, చిన్న చిన్న సినిమాలు తప్ప. సో చావాని ఆపారు. చావా నేను వెయిట్ చేస్తాను ఈ మూవీ కోసం, ఎందుకంటే డెఫినెట్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్. నాకు కూడా ఎట్లా తీస్తారు హిస్టారికల్ మూవీ అనేది ఇంట్రెస్ట్గా ఉంది. తర్వాత ఈ ఇయర్ 2025లో రాబోతోంది అవతార్ ఫైర్ అండ్ డాష్. లాస్ట్ మూవీ పెద్దగా వర్క్ అవ్వలేదు ఫస్ట్ పార్ట్ మీద. ఇప్పుడు రాబోతున్నటువంటి థర్డ్ పార్ట్ అందరినీ ఎక్సైటింగ్ గురి చేస్తుందని, ఒక డిఫరెంట్ స్టోరీ తీసుకున్నారని అంటున్నారు. మరి చూడాలి ఎట్లా ఉంటుందో. ఇక థగ్ లైఫ్, మణిరత్నం కమల్ హాసన్ కాంబోలో రాబోతున్నటువంటి నాయగన్ అట్లాంటి మూవీల తర్వాత ఇప్పుడు రాబోతున్నటువంటి థగ్ లైఫ్ అంటే కూడా ఒక యాక్షన్ డ్రామాగా మణిరత్నం తీయబోతున్నారు. చాలా కాలం తర్వాత మణిరత్నం ఒక సాఫ్ట్ మూవీ నుంచి యాక్షన్ డ్రామా తీయబోతున్నారు, ఒక పొలిటికల్ జోనర్లో తీయబోతున్నారు, ఒక ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఇది అంటున్నారు. సో దీని గురించి కూడా, ఇది కూడా ఇయర్కి ఒక యాంటిసిపేటెడ్ మూవీ అవుతుంది. మిషన్ ఇంపాసిబుల్ కొత్త సిరీస్, అది కూడా అందరూ ఎక్సైట్ అవుతున్న, ఫైనల్ రెకనింగ్, అది కూడా అందరూ ఎక్సైట్ అవుతున్నటువంటి మూవీ కింద కన్సిడర్ చేయొచ్చు. ఘాటి, అనుష్క, అంటే ఆల్రెడీ హరిహర వీరమల షూట్ ఉన్నా కూడా, పవన్ కళ్యాణ్ అండి ఇంత పెద్ద సూపర్ స్టార్తో మూవీ ఉన్నా కూడా అనుష్క కోసం, ఘాటి కోసం బయటకు వచ్చాడు క్రిష్. అంటే అది ఎంత పెద్ద స్ట్రాంగ్ స్టోరీ అయి ఉంటేనే వచ్చి ఉండాలి. సో టీజర్ కూడా బాగుంది. అనుష్క చాలా ఫెరోషియస్గా కనిపిస్తుంది, చాలా వైల్డ్గా కనిపిస్తుంది. అది ఎట్లా ఉంటుందో చూడాలి. కుబేరా శేఖర్ కమ్ముల, నాగార్జున, అట్లాగే ధనుష్ యొక్క కాంబినేషన్ రాబోతున్నటువంటి మూవీ ఇది. ఇది కూడా చాలా ఎక్సైటింగ్ కాంబినేషన్ కింద చెప్పుకోవాలి. దీని మీద కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది ఈ మూవీ. అండ్ రెట్రో, కార్తిక్ సుబ్బరాజ్ నా మోస్ట్ ఫేవరెట్ డైరెక్టర్, ఇతనే దానికి స్టోరీ కూడా ఇస్తున్నాడు గేమ్ చేంజర్కి. సో కార్తిక్ సుబ్బరాజ్ అండ్ సూర్య కాంబినేషన్ రాబోతున్నటువంటి రెట్రో ఆల్రెడీ టీజర్ వచ్చింది. ఇది ఒక పేటా టైప్లో, ఈ టైప్లో కనిపిస్తుంది, జిగర్ తాండే టైప్లో కనిపిస్తుంది. కార్తిక్ సుబ్బరాజ్ ఒక మంచి కమర్షియల్ హిట్ కొట్టాలని నేను కూడా చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాను. చాలా ఇష్టమైన డైరెక్టర్ ఇతను, ఇది హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ హిట్ 3 నాని, అంటే మీకు శైలేష్ కోలను హిట్ 1, 2 ఓకే, కానీ మనకి సైంధవ్ దగ్గరికి వచ్చేసరికి బాగా డిసప్పాయింట్ చేశాడు. సో నాని ఒక మంచి కథలను ఎన్నుకునేటువంటి వ్యక్తి కాబట్టి,
కాబట్టి మనకి ఇండస్ట్రీ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆ మాటకు వస్తే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఫిల్మోగ్రఫీ బెస్ట్ ఉన్నవాడు నాని టాప్ 3లో ఉంటాడు. మిగతా హీరోలతో పోల్చుకుంటే ఎంత పెద్ద సీనియర్ హీరోని తీసుకున్నా 3-4లో ఉంటాడు. సో అట్లాంటి నాని నుంచి వస్తున్నటువంటి హిట్ 3 కాబట్టి దీని మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అండ్ ఫౌజీ హను రాఘవపూడి అండ్ ప్రభాస్ యొక్క కాంబినేషన్ రాబోతున్నటువంటి ఫౌజీ, ఇది ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ సంబంధించిన ఒక పీరియాడికల్ పోస్ట్ ప్రీ ఇండిపెండెన్స్ ఎరాలో తీసినటువంటి మూవీ అని చెప్తున్నారు. దీని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సీతారామన్ తర్వాత వస్తున్నాడు హను రాఘవపూడితో. సో గూఢచారి 2 ఉంది ఇయర్ అందరూ ఎక్సైట్ అయ్యేటువంటి మూవీ. అడవిశేష్ ఎప్పటికప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్స్ని తీస్తుంటాడు. అందులో భాగంగా గూఢచారికి ఇది ఒక సీక్వెల్గా రాబోతుంది. ఇది ఎట్లా ఉంటుందో చూడాలి. తర్వాత ది ప్యారడైజ్ అనేసి నాని అండ్ శ్రీకాంత్ ఓడలో ఉన్నారు కదా, వీళ్ళు దసరా తీశారు. వాళ్ళ కాంబినేషన్లో ది ప్యారడైజ్ అని రాబోతుంది నాని ఇది మూవీ. అండ్ కూలీ ప్యారడైజ్ మీద ఎక్స్పెక్టేషన్స్ బాగున్నాయి. కూలీ లోకేష్ కనకరాజు అండ్ రజనీకాంత్ వీళ్ళిద్దరు కాంబినేషన్ రాబోతున్నటువంటి మూవీ. సో లోకేష్ కనకరాజు అంటే తెలియని వాళ్ళు చెప్తున్నా, విక్రమ్, మొన్న వచ్చిన లియో, ఖైదీ ఇవన్నీ తీసినటువంటి తోపు తమిళ్లో ప్రజెంట్ ఉన్న వాళ్ళలో తోపు శంకర్ కంటే తోపు డైరెక్టర్ ప్రస్తుతం అయితే ఇతనే ఉన్నాడు. ఈ మూవీ దీని మీద కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. RC16 రామ్ చరణ్ యొక్క 16 గేమ్ చేంజర్ తర్వాత షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. బుచ్చిబాబు ఉప్పిన తీసినటువంటి బుచ్చిబాబు దీన్ని డైరెక్ట్ చేస్తుంది. ఒక స్పోర్ట్స్ డ్రామాగా చెప్తున్నారు. AR రెహమాన్ ఉన్న మ్యూజిక్ ఇచ్చారు ఈ మూవీకి. జాహ్నవి కపూర్ హీరోయిన్గా ఉంది. అట్లాగే మున్నాబాయ్, మన మిర్జాపూర్లో మున్నాబాయ్ బూతులు ఎడుతుంటాడు, అతనికి ఒక సీరియస్ క్యారెక్టర్ ఇచ్చారు మూవీలో అని చెప్తున్నారు. సో రెహమాన్ మ్యూజిక్ చాలా కాలం తర్వాత తెలుగులో వినబోతున్నాం. దీని గురించి కూడా ఎక్సైటెడ్ ఉన్నారు అందరూ. అండ్ వార్ 2 కృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ యొక్క మల్టీ స్టార్ కాంబినేషన్ రాబోతున్నటువంటి వార్ 2 మరి ఎన్టీఆర్ని విలన్ షేడ్లో చూపిస్తారా, లేకపోతే ఆ యూనివర్స్లో ఇతన్ని కూడా ఒక కీలకమైన పాత్ర ఇస్తారా అనేది అందరూ బాగా ఎక్సైటెడ్ ఉన్నటువంటి మూవీ వార్ 2. వార్ 1 పెద్దగా ఎక్కలేదు నాకు. సో వార్ 2 ఎట్లా ఉంటుందో బెటర్. మన ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ గౌతమ్ తిన్ననూరితో విజయ్ దేవరకొండ చేస్తున్నటువంటి స్పోర్ట్స్ డ్రామా, అది కూడా 2 పార్ట్స్ అని చెప్పారు. అందులో ఫస్ట్ పార్ట్ ఇయర్ రాబోతుంది. గౌతమ్ తిన్ననూరి అంటే జెర్సీ తీశాడు, గోల్కొండ హై స్కూల్ తీశాడు. జెర్సీ చాలా పెద్ద మంచి క్లాసిక్ మూవీ అయింది, హిట్ కూడా ఉంది కమర్షియల్గా. అట్లాగే గౌతమ్ తిన్ననూరి విజయ్ దేవరకొండలో ఒక ఇంట్రెస్టింగ్ కాంబో, ఒక స్పోర్ట్స్ డ్రామా లాగా రాబోతుంది అంటున్నారు. సో కాంతారా ప్రీక్వెల్ అంటే కాంతారా మొన్న వచ్చింది కాంతారా చాప్టర్ 2 అని, ఇప్పుడు రాబోతుంది కాంతారా చాప్టర్ 1 అని చెప్తున్నారు. అంటే సీక్వెల్ అంటే తర్వాత వచ్చేది, ప్రీక్వెల్ అంటే ముందు జరిగింది కదా. సో ప్రీక్వెల్గా రాబోతున్నటువంటి కాంతారాలో రిషబ్ శెట్టి లుక్ కానీ అది కానీ అదిరిపోయింది. దాని మీద కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వీటితో పాటు లాస్ట్ది ఓజీ, పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ రాబోతున్నటువంటి ఓజీ. సాహో తర్వాత సుజిత్ తీస్తున్నటువంటి మూవీ అవడంతో అందరూ ఎక్సైటెడ్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ని ఒక అద్భుతంగా చూపించడం, మొన్న వచ్చినట్టు హంగ్రీ చీతా సాంగ్ అవన్నీ కూడా భయంకరంగా కనెక్ట్ అయ్యారు ఫ్యాన్స్. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు, అది ఇదని సెలబ్రేట్ చేసుకున్నటువంటి ఫ్యాన్స్ కూడా దీని మీద హరిహర వీరమల్లు కంటే కూడా దీని మీద ఎక్స్పెక్టేషన్స్ బాగా గట్టిగా పెట్టుకున్నారు. సో ఈ మొత్తం ఈ లిస్ట్ ఆఫ్ మూవీస్లో మీకేది యాంటిసిపేటెడ్ చెప్పండి. నాకైతే పర్సనల్గా నేను ఈ లిస్ట్ కనుక మొత్తం ఇయర్ రిలీజ్ అయితే కొన్ని కాస్త క్రాస్ అవుతాయి. నెక్స్ట్ 26 ఫిబ్రవరి మార్చ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ 90% సినిమాలు వీటిలో ఇయరే రిలీజ్ అయిపోతాయి. ఇవి కనుక రిలీజ్ అవుతే ఇయర్లో నాకు మోస్ట్ యాంటిసిపేటెడ్, నేను బాగా వెయిట్ చేస్తున్నటువంటి మూవీ అయితే డెఫినెట్లీ కూలీ. నేను చాలా పెద్ద లోకేష్ కనకరాజ్ ఫ్యాన్ని. లియోతో నేను భయంకరంగా డిసప్పాయింట్ అయ్యా. విక్రమ్ నేను థియేటర్లో దాదాపు 14 సార్లు చూసా. ఈ మధ్యకాలంలో అంటే గత 15 సంవత్సరాలు అన్నిసార్లు చూసిన మూవీ ఏది లేదు, సీతారామము ఇది తప్ప. సో అందుకని నాకు కూలీ మీద నాకు ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ మూవీలో మీకు ఆమిర్ ఖాన్ క్యామియో ఉందంటున్నారు, నాగార్జున, శృతి హాసన్ అంటే చాలా పెద్ద వ్యాస్ట్ క్యాష్తో వెళ్తున్నాడు. తమిళ్లో ఏదో పని కట్టుకుని 1000 కోట్ల గ్రాస్ కొట్టాల్సిందే అన్నట్టు దిగుతున్నట్టు అనిపిస్తుంది ఆ మూవీ. ఎనీవే బట్ నాకు లోకేష్ కనకరాజ్ అంటే చాలా ఇష్టం. ఈజ్ ఎ వండర్ఫుల్ రైటర్, వండర్ఫుల్ మ్యూజిషియన్, డైరెక్టర్. అనిరుద్ధ్ ఉన్నాడు మ్యూజిక్ డైరెక్టర్, అది కూడా నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా ఈ మూవీ విషయంలో. అండ్ సెకండ్ మోస్ట్ ఎక్సైటెడ్ మూవీ నాకు కుబేరా అని చెప్పుకోవాలి. కుబేరా అని శేఖర్ కమ్ముల ఒక అద్భుతమైనటువంటి సినిమాలు తీయాలి, ఇండియా వైడ్ అతను ఫేమస్ అవ్వాలని కోరుకుంటా. ఎందుకంటే నాకు చాలా 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 ఇష్టమైన డైరెక్టర్ శేఖర్ కమ్ముల. చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు నా థాట్ ప్రాసెస్ని అనేక సార్లు. సో ఇతను ఒక కుబేరా లాంటి మూవీతో రావడంతో నాకు డెఫినెట్లీ సెకండ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఈ ఇయర్కి నాకు అదే. అండ్ థర్డ్ నాకు ఫౌజీ అవుతుంది. ఎందుకంటే నాకు బాగా నచ్చింది. ఇందాక విక్రమ్ ఎట్లా నచ్చిందో నాకు సీతారామం 2022లో అనుకుంటా విపరీతంగా నచ్చింది. నేను థియేటర్లో అది కూడా 15 సార్లు చూసా. సో ఆ హను రాఘవపూడి ప్రభాస్ని ఒక పర్ఫెక్ట్ యాక్టర్గా చూపించాలని కోరుకున్నాను. ఒక పెర్ఫార్మెన్స్ రావాలి. ప్రభాస్ ఈజ్ డ్యూ ఏ పెర్ఫార్మెన్స్. మీకు కల్కీలో కానీ లేకపోతే సలార్లో కానీ ఒక యాక్షన్ హీరోగా సూపర్ తోపు అతను చూడడానికి మ్యాచ్ ఇట్స్ డైనోసర్. బట్ ఒక మంచి పెర్ఫార్మెన్స్ అనేది ఇంకా రావాలి ప్రభాస్ నుంచి. అందరం వెయిట్ చేస్తున్నాం. బాహుబలి తర్వాత ఇప్పటివరకు మంచి పెర్ఫార్మెన్స్ అంత పీక్లో లేదు. సో అను రాఘవపూడి మూవీలో అందులోంచి బయటికి తీస్తున్న నమ్ముతున్నా. అండ్ విశాల్ భరద్వాజ్ అతను ఇచ్చినటువంటి మ్యూజిక్ గురించి కూడా నేను ఎక్సైటెడ్ ఉన్నాయి మూవీస్. ఫౌజీ గురించి నేను అసలు పీక్లో ఎక్సైటెడ్ ఉన్నా. కూలీ
నాకు కుబేరా అండ్ ఫౌజీ 3 మూవీలు మాత్రం ఈ లిస్ట్లో నేను మోస్ట్ అవైటెడ్. దీని తర్వాత ఇంకా కాంతారా ప్రీక్వెల్ గురించి కానీ, ఓజీ గురించి కానీ, థగ్ లైఫ్ మర్చిపోయాను నేను. నా ఫేవరెట్ డైరెక్టర్, నా ఫేవరెట్ యాక్టర్ మణిరత్నం అండ్ కమల్ హాసన్ వీళ్ళిద్దరి కాంబోలో వస్తున్నటువంటి మూవీ. అండ్ ఆ చిన్న సినిమాలు చూసుకుంటే అనగనగా ఒక రాజు గురించి నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా. నవీన్ పోల్చుడు మన టీజర్లో కూడా బాగా నవ్వించాడు. ఇతను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని తన మూవీ మొత్తాన్ని తనే స్క్రిప్ట్ కానీ అవన్నీ దగ్గర నుండి చూసుకుంటాడు కాబట్టి ఒక ఫన్ జోనర్లో వెళ్ళబోతుంది ఈ మూవీని అర్థమవుతుంది. ఈ మూవీ గురించి నేను ఈక్వల్లీ ఎక్సైటెడ్ ఉన్నా. వీటితో పాటు ఇందాక చెప్పిన మూవీతో పాటు థగ్ లైఫ్ అండ్ అనగనగా ఒకరోజు రాజు. ఒక మిగతా మూవీస్ ఓకే అండి. గౌతమ్ తిన్ననూరు మీద గట్టి నమ్మకం ఉంది. స్పోర్ట్స్ డ్రామా కాబట్టి, స్పోర్ట్స్ థింగ్ కాబట్టి తను కూడా మంచి డైరెక్టర్ ఎట్లా తీస్తాడు. వార్ 2లో ఎన్టీఆర్ ఎట్లా పెర్ఫామ్ చేస్తాడు, ఎట్లాంటి క్యారెక్టర్ వస్తుంది అనేది ఎక్సైటెడ్ ఉంది. హిట్ 3 ఎట్లా వెళ్తుంది, నాని ఏ రకంగా తీసుకెళ్తాడు. గేమ్ చేంజర్తో శంకర్ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నా. రాజాసాబ్తో మారుతి హిందీ లెవెల్లో ఆడియన్స్కి మన లెవెల్ ఆఫ్ మీకు ఆ సినిమా ఉంది కదా ప్రేమ కథా చిత్రం అని మార్చే దానికి డైరెక్టర్ ప్రొడ్యూసర్ దగ్గర ఉండి చూసుకున్నాడు ఆయన మొత్తం. సో ఆ కైండ్ ఆఫ్ ఇచ్చినా సరే, ఆ మాత్రం హర్రర్ ఇచ్చినా సరే హిందీ ఆడియన్స్ ఎగబడి చూస్తారు హర్రర్ కామెడీ లాంటిది కనిపిస్తే. సో అట్లా ఇవన్నీ కూడా ఎక్సైటెడ్గా ఇంట్రెస్టింగ్ మూవీలానే కనిపిస్తున్నాయి. అండ్ రామ్ చరణ్ది ఒక స్పోర్ట్స్ డ్రామా అని చెప్తున్నారు. గూఢచారి 2 ఉంది, ది ప్యారడైజ్ ఉంది, మిషన్ ఇంపాసిబుల్ ఉంది, ఘాటీ ఉంది. సో వీటన్నిటిలో మీకు ఏది ఈ ఇయర్లో అంటే ఒక టాప్ 5 లిస్ట్ చెప్పండి. మీకు ఏది ఎక్సైటెడ్ అనిపిస్తుంది రానున్నటువంటి మూవీస్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక 1500 లైక్స్ టార్గెట్ పెట్టుకున్న వీడియోకి దయచేసి ఇవ్వండి, నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.